అన్నం ఆగిలేదండి ఇప్పుడు తిండి కదరా కడిచేస్తారా నన్ను అంగిట ఉన్న తిండి తినిపోతుంది కదరా ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఆగలేదు అంటాను కడుపు చెరి కదరా అది ఇప్పుడు అట్లా తిరిగి అన్నం పెట్టు ఇప్పుడు చపాతీలు శకనం అన్ని తినేటివి మళ్ళీ కురుకులన్నీ తింటివి మళ్ళీ పడి ఆకలి అవుతుందారా ఇదే పట్టణ చెరి మండుతున్నట్టుంది తీసురాల్లో కడిచేస్తారా నన్ను నువ్వు ఏమని జరిగా నువ్వు రాయిచేలు బియ్యం పెట్టినా చూసుకొని నేను పోయి కాయగూరలేత పోయి సరేలే సంచి లేదు సంచి ఎప్పుడు వచ్చేది లేట్ అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఏం చేసేది బియ్యం పెట్టిపోయాను కదా బియ్యం తినేద్దాం కడుపు నిండిపోయింది ఇప్పుడుంటే పిచ్చుకుంటున్నాడు ఇంటికాడ వాడు బీజం ఆడబెట్టినవరు పోయాం కేజీలు బియ్యం తిన్నావు నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా నీ కడుపు మాడి ఏం మంచి నువ్వు కడుపా చెరువు అనేది కొన్ని తిని వస్తా భీము ఆగొద్దు లోపల ఆకలైతే చేసుకొని లేకపోతే కొత్త బియ్యం తిన్నావు అంతలా మీదకి ఎత్తవే వెళ్ళిపోయి ఎత్తురాజు ఏం మంచి నువ్వు ఆడు ముసి అయిపోయినాడే గుంజుకుంటా తెస్తాడో లేదో నేను మెదిరైనా వచ్చినావారా ఆగలేదు మరి ఏం చేయాలా మొహం పగిలిపోద్ది ఆగలైతే ఆగలేదంటే ఇంక తినాలి కదా ఏందో ఒకటి ఇప్పుడు నన్ను బతికేవరా నువ్వు ఆ పక్క తినేవాడిని ఎడ చూడలేదా అక్కడ అన్నం పెట్టలేకపోతే దమన కొడుకు ఇంకా రారా ఇక్కడ వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను చిన్నగా కానీ ఇంకా కూర్చో ఏం మంచిగా నువ్వు కూర్చుంటావు ఇంకేమని కాదారా కూర్చోరా అయితే కాదు కానీ నేను ఎక్కడన్నా దూరం గిడిచాలరా పనికి ఏ తరంగు నిన్న తినేస్తాడు నన్ను కూడా గడిచేస్తావు లేదు కానీ పోయి అంగిట్లో ఇడుస్తాను పో అంగిట్లో ఇడుస్తామా కాదు మనూరులో ఉన్నారు అంగిట్లోను పెద్దగిడి అంగిట్లో దిగుతాపో తరుగోపో నన్ను గడిచేస్తావు అసలు మంచిగా ఇవ్వాలండి ఎట్లనే 10,000 చేసుకోవాలి మా ఆయన కొత్తగా పెళ్లి చేసినాను ఇంటికాడ వాడు సొంత పడిపోదంటే ఆ బాబుతో కూడా అనుకోకుండా దానికి ఇంటాడు దానికి సరే నీ మాట్లాడుకుంటున్నా నీ మాట పోగొట్టుకోలేక 100 రూపాయలు వేసుకుంటాను మళ్ళీ చూద్దాంలే సరేనా తెచ్చి మళ్ళీ చూద్దాం సరే
ఏమయ్యా పోయిందివా? పోయింది. ఏమయ్యా అంత శబ్దం అవుతాండే? పట్టే పట్టే బాగా గిట్టిగా చెప్పొస్తే పట్టు చెప్పొస్తే గిట్టి చెప్పొచ్చు. అదే అన్నీ బాగా చూసుకుంటాను. బజార్ అవి తీసుకొని వస్తా అవి. ఏమైంది? వర్షం పట్టిందంటే ఆ రోజు అయ్యే ఏం చేసినాడు? వర్షం పట్టింటే కొడతారా అంటే కొట్టాడు కాబట్టి మనం కొట్టాలా? లేకపోతే అయ్యే నిన్ను ఏం చేస్తాను నువ్వు అంటే ఏం చేసేది? కొడతావు నువ్వు? వర్షం పట్టింటే కొడతాడు కదా నాకే తెలుసు మళ్ళా వర్షం పట్టింది పోయి కొట్టామో నేను కొడతాను అనుకుంటా. ఏమోనయ్యా నాకే తెలుసు నువ్వు మళ్ళీ నన్ను వస్తావని కొట్టి. అంగిట్లో పని అంతా పుల్లగా చేపిస్తాడు. పుల్లగా చేపిస్తే ఏదేందో కొంచెం ఏందో పడివేసిన దానికి ఉన్న కొట్టినాడు. నన్ను రమ్మంటున్నాడు. రా పదం రా. కొట్టినాడు కొట్టినాడు. అయ్యా అయ్యి బుద్ధి ఉందో లేదండి. పంపించావు ఏం కొట్టాడా? దివాళీ మావాడిని కొట్టాకే ల్యాండ్ గవర్నమెంట్ రమ్మని పంపించాను. అది ఏడబడేది నాకే తెలుసు. ఏడబట్ట మావాడిని ఇంకా కొట్టాకే పంపించాను. ఏదో మావాడిని పట్టే పట్టి తెచ్చాడంటే కొడతాడు అంట. పట్టి పట్టినే కొట్టాడా? పట్టి సరే చెప్తా. దొంగనాడు కొడుక ఏనా కొడుకురా నువ్వు?